పేదోళ్ళని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. తప్పకుండా మేము కంటిన్యూ చేస్తాం. మిగతా కాలనీ వాళ్ళు కూడా వచ్చి చాలా మేము మాట్లాడాలని మా దగ్గరికి రండి ఎంతో మంది వచ్చి ఇక్కడ మా స్లిప్పులు కూడా పంపారు. అంతటికి రాలేకపోయినా డెఫినెట్ గా ఎమ్మెల్యేలుగా విడిపోయి మీ కాలనీలకు వచ్చి ఎక్కడ సమస్య వచ్చినా మీకు అండగా నిలబడతాం. నిన్న మీకు చెప్పినట్టుగా మా లీగల్ సెల్, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్ లో కూర్చొని ఉంటది. ఎందుకంటే మీరు చూసిండ్రు, రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు. నెల రోజులు నోటీస్ ఇచ్చిండ్రు ఆ కాలనీకి. నెల రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకో అన్నట్టు. ఆయన పోయిండు, కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీఓ ఏం చెప్పిండంటే, మేము ఇప్పుడే కూలగొట్టాం, మేమంతా సర్వే చేస్తాం, ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం, అప్పుడు కూలగొట్టమని ప్రభుత్వ ప్లీడరే పోయి హైకోర్టులో అఫిడవిట్ వేసిండు. అంటే మీ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, ఈ పేదోళ్ళకు మాత్రం నోటీస్ లేదట. ఈ పేదోళ్లకు కనీసం అడగరట. రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని నంబర్లు చేస్తాం, కూలగొట్టమంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా. పేదలకు మీరు సాయం చేస్తారా, పేద బతుకులు ఆటం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ గా తెలంగాణ భవన్ కు రండి, మా తలుపులు తెరిచే ఉంటాయి. అది ప్రజాభవన్, తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్ తెలంగాణ భవన్. మీరెవరైనా రావచ్చు, అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం, మాట్లాడతాం, లీగల్ సపోర్ట్ చేస్తాం, ప్రత్యక్షంగా కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం. ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే మా సబితక్కకో మాలో ఎవరికైనా ఫోన్ చేయండి. మేము నిమిషాల్లో, మీకు ఎక్కువ దూరంలో లేం, మేముండేది కూడా ఇక్కడ నుంచి పావు గంట దూరంలోనే ఉంటాం. ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి మీకు అంతా నిలబడతాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ విత్ యూ. ఇట్ ఈస్ ఎ జెన్యూన్ కాజ్. న్యాయబద్ధమైన కోరిక మీరు కోరుతున్నటువంటిది. జీవితకాలం కష్టపడి రూపాయి జమ చేసుకొని మీరు ఈ ఇల్లు కట్టుకున్నారు.